ఒక వృద్ధుడు ఉదయాన్నే అద్దం ముందు నిలబడి ప్రశాంతంగా గడ్డం గీసుకుంటున్నాడు అనుకుందాం. అకస్మాత్తుగా అతని గుండె వేగం పడిపోయి కళ్ళు తిరిగి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. వినడానికి ఏదో మిస్టరీ నవల్లో సీన్ లాగా ఉంది కదా. అవును, కరెక్ట్గా అలాగే ఉంది. కాని ఇది నిజంగా జరిగే మెడికల్ కండిషన్. అంటే మెడమీద ఉన్న ఒక చిన్న సెన్సార్ పైన ఒత్తిడి పడగానే ఆ మొత్తం గుండె విద్యుత్ వ్యవస్థ ఒక తప్పుడు అలారం మోగించి సిస్టమ్ను షట్డౌన్ చేస్తుంది. నిజమే, బయటకు కేవలం కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి కనిపిస్తాయి కాని ఆ లోపల కణాల స్థాయిలో పెద్ద విధ్వంసమే జరుగుతుంది. అదే కదా, మన ముందున్న ఈ సోర్స్ మెటీరియల్ను లోతుగా విశ్లేషిస్తున్నప్పుడు నాకర్థమైన విషయమేంటంటే, మానవ శరీరాన్ని కేవలం ఒక యంత్రం అనడం కన్నా అత్యంత సంక్లిష్టమైన ఒక స్మార్ట్ సిటీ అనడం కరెక్ట్. ఖచ్చితంగా ఈ స్మార్ట్ సిటీ అనే పోలిక చాలా బాగా సరిపోతుంది. ఈ సిటీలో రక్తనాళాలు ఒక అద్భుతమైన ప్లంబింగ్ నెట్వర్క్ లాగా పనిచేస్తే, గుండె ఒక ఎలక్ట్రికల్ పవర్ హౌస్ లాగా పనిచేస్తుంది. ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఈ స్మార్ట్ సిటీలో ట్రాఫిక్ జామ్స్ వస్తే లేదా పవర్ ఫెయిల్యూర్స్ వస్తే సిస్టమ్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడబోతున్నాం. ముందుగా శరీరంలోని ప్లంబింగ్ వ్యవస్థ అంటే రక్తనాళాల నెట్వర్క్లో వచ్చే విచిత్రమైన సమస్యల నుండే మొదలు పెడదాం. చూడండి, సబ్క్లావియన్ స్టీల్ సిండ్రోమ్ అనే పరిస్థితి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సబ్క్లావియన్ స్టీల్ అంటే దొంగిలించకం కదా? ఇక్కడ ఎవరిని దొంగిలిస్తున్నారు? చెబుతాను. చేతికి రక్తాన్ని తీసుకెళ్లే ప్రాక్సిమల్ సబ్క్లావియన్ ఆర్టరీలో తీవ్రమైన స్టెనోసిస్ అంటే రక్తనాళం సన్నబడి అడ్డుకట్టపడినప్పుడు శరీరంలో ప్రెషర్ గ్రేడియంట్స్ పూర్తిగా మారిపోతాయి. అంటే ఒక దారి మూసుకుపోతే రక్తం ఆగిపోవాలి కదా? కానీ నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ రక్తం ఏకంగా గ్రావిటీకి వ్యతిరేక దిశలో ప్రవహిస్తుందని ఉంది. అదెలా సాధ్యం? ఇదంతా కేవలం ప్రెషర్కి సంబంధించిన ఫిజిక్స్ అన్నమాట. ద్రవాలు ఎప్పుడూ ఎక్కువ ప్రెషరున్న చోటి నుండి తక్కువ ప్రెషరున్న చోటికి ప్రవహిస్తాయి కదా. చేతికి రక్తం వెళ్లే ప్రధాన మార్గం మూసుకుపోయినప్పుడు ఆ చేతిలో బ్లడ్ ప్రెషర్ అమాంతం పడిపోతుంది. హోహో, అంటే ప్రెషర్ డ్రాప్ అవుతుంది. మరి చేతికి ఆక్సిజన్ ఎలా అందుతుంది? అక్కడే అసలు కథ ఉంది. శరీరం మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే వర్టిబ్రల్ ఆర్టరీ నెట్వర్క్ నుండి రక్తాన్ని వెనక్కి లాక్కుంటుంది. అంటే మెదడుకు వెళ్లాల్సిన రక్తాన్ని చెయ్యి దొంగిలిస్తుంది. అందుకే దీన్ని స్టీల్ సిండ్రోమ్ అన్నారు. అద్భుతం. అంటే ఒకవైపు వర్టిబ్రల్ ఆర్టరీ ద్వారా పైకి వెళ్లిన రక్తం మెదడు కింది భాగంలో కనెక్ట్ అయి రెండోవైపు ఆర్టరీ ద్వారా కిందకు అంటే వ్యతిరేక దిశలో ప్రవహించి చేతికి చేరుతుందన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. ఇది అచ్చం హైవే మీద ట్రాఫిక్ జామ్ అయితే వాహనాలు యూటర్న్ తీసుకుని పక్క సందుల్లోకి మళ్లినట్లుంది గదా. కాని దీనివల్ల మెదడుకు నష్టం జరగదా? ఆ రక్తం మెదడుకు వెళ్లాల్సిన కోటా కదా. అచ్చిడన్న నష్టం జరుగుతుంది. మెదడుకు వెళ్లాల్సిన కోట తగ్గిపోతుంది. దీనివల్లే మెదడు వెనుక భాగానికి రక్త ప్రసరణ తగ్గిపోయి తల తిరవడం, వాటిగో లేదా కళ్ల ముందు చీకట్లు కమ్మడం లాంటి లక్షణాలొస్తాయి. అంటే చేతితో బరువైన పనులు చేసినప్పుడు చేతికింకా ఎక్కువ రక్తం అవసరమై మెదడు నుండి మరింత రక్తాన్ని లాక్కుంటుంది. అప్పుడు తల తిరగడం మరింత స్పష్టంగా తెలుస్తుంది కదా. అవును, పర్ఫెక్ట్గా క్యాచ్ చేశారు. ఒక అవయవం తన కోసం ఇంకో అవయవాన్ని పనంగా పెడుతుందన్నమాట. వావ్. ఇక ఇదే ప్లంబింగ్ వ్యవస్థలో మరో విచిత్రమైన పరిస్థితి నట్క్రాకర్ ఎఫెక్ట్. దీన్ని ఊహించుకుంటుంటేనే నాకేదో రెండు పెద్ద పిల్లర్ల మధ్య ఒక చిన్న పైపు నలిగిపోతున్న దృశ్యం కళ్ల ముందు మెదిలింది. ఆ వాల్నట్ పగిలిపోయే అనాలజీ దానికి కరెక్ట్గా సరిపోతుంది. గుండె నుండి కిందకు వెళ్లే అతిపెద్ద ధమని అయోటా, అలాగే పేగులకు రక్తాన్నిచ్చే సుపీరియర్ మెసెంట్రిక్ ఆర్టరీ, ఈ రెండూ పెద్ద హైవేల మధ్య ఎడమ కిడ్నీ సిర అంటే లెఫ్ట్ రీనల్ వీన్ ఇరుక్కుపోతుంది. అలా నలిగిపోతే కిడ్నీ లోపల ప్రెషర్ పెరిగిపోతుంది కదా. ఖచ్చితంగా. కిడ్నీ నుండి రక్తం తిరిగి గుండెకు వెళ్ళాలి, కాని దారి ఇరుకైపోయింది. దీనివల్ల కిడ్నీ లోపల ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయి అక్కడి చిన్న రక్తనాళాలు చిట్లిపోయి మూత్రంలో రక్తం పడటం మొదలవుతుంది. దాంతోపాటు పక్కటెముకల కింద భరించలేని నొప్పి కూడా వస్తుంది. ఇక్కడే నాకు అనుమానం. మూత్రంలో రక్తం, నొప్పి వస్తుంది సరే, కానీ సోర్సెస్లో దీనివల్ల వ్యారికోసల్ వస్తుందని, ముఖ్యంగా ఎడమవైపు మాత్రమే వస్తుందని ఉంది. కిడ్నీ పైపు నలిగిపోతే కిందెక్కడో ఉండే గొనాడల్ వీన్స్లో సిరల ఉబ్బిపోవడమేంటి? ఇక్కడే మన శరీర అనాటమికల్ డిజైన్లో ఉన్న ఒక చిన్న లోపం బయటపడుతుంది. చూడండి, కుడివైపు నుండే గొనాడల్ వీన్ నేరుగా ప్రధాన సిర అయిన ఇన్ఫీరియర్ వెనాకావాలో కలుస్తుంది. ఓకే. కాని ఎడమవైపు నుండే లెఫ్ట్ గొనాడల్ వీన్ అలా కాదు. అది నేరుగా వెళ్లి ఈ నలిగిపోతున్న లెఫ్ట్ రీనల్ వీన్లోనే కలుస్తుంది.
ఎప్పుడైతే పైభాగంలో బ్లాక్ ఏర్పడి ప్రెషర్ పెరిగిపోయిందో ఆ ఒత్తిడి మొత్తం వెనక్కి తన్నుకుని కిందికి వచ్చి లెఫ్ట్ గొనాడల్ వీన్పై పడుతుంది. ఓహో, అంటే ట్రాఫిక్ జామ్ ఒక చోట అయితే దాని ఇంపాక్ట్ ఎక్కడో కిందున్న గల్లీల్లో పడిందనమాట. ఆ ప్రెషర్ తట్టుకోలేక సిరలు ముళ్ళు పడి వెరికోసలు ఏర్పడుతుంది. సిటీ పైపుల డిజైన్ ఫ్లానే ఇది. అవును, నిజనే. సరే, సిటీ పైపుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సుపీరియర్ వెనా కావా అంటే ఎస్వీసీ వర్సెస్ బ్రాకియోసెఫాలిక్ వీన్ టాపిక్ చూద్దాం. ఈ రెండు పైభాగం నుండి గుండెకు రక్తాన్ని తీసుకొచ్చేవే. కానీ ముఖం ఉబ్బిపోవడం అనే లక్షణాన్ని బట్టి బ్లాక్ ఎక్కడుందో డాక్టర్లు ఎలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు? ఇదొక ట్రబుల్ షూటింగ్ ప్రాసెస్ అన్నమాట. మెడలోని జుగులార్ వీన్, చేతిలోని సబ్ క్లావియన్ వీన్ కలిసి బ్రాకియోసెఫాలిక్ వీన్గా మారతాయి. ఇలా కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి ఉంటాయి. ఈ రెండూ కలిసి ఎస్వీసీగా మారతాయి కదా? కరెక్ట్. ఈ రెండూ కలిసి ఒకే పెద్ద పైపుగా మారి గుండెలోకి వెళ్తాయి. అదే సుపీరియర్ వెనా కావా. ఒకవేళ గుండెకు దగ్గరగా ఉండే ఎస్వీసీలో బ్లాక్ ఏర్పడితే రెండు వైపుల నుండి వచ్చే రక్తం ఆగిపోతుంది. అప్పుడు ముఖం మొత్తం, రెండు చేతులు ఉబ్బిపోతాయి. దీన్నే ఎస్వీసీ సిండ్రోమ్ అంటారు. ఓకే, అంటే ఒకవేళ కేవలం కుడివైపు ముఖం, కుడిచేయి మాత్రమే ఉబ్బి ఉంటే దానర్థం ఆ ఒక్క బ్రాకియోసెఫాలిక్ వీన్ మాత్రమే బ్లాక్ అయినట్లా? ఖచ్చితంగా. జంక్షన్కు పైన బ్లాకుందా, కింద బ్లాకుందా అనేదాన్ని బట్టి ఎఫెక్ట్ అయ్యే ఏరియా మారుతుంది. ఏ వైపు బ్లాక్ అయితే ఆ వైపు మాత్రమే వాపు వస్తే అది బ్రాకియోసెఫాలిక్ అబ్స్ట్రక్షన్. చాలా లాజికల్గా ఉంది. ఇప్పుడు ఇంకో వాస్కులైటిస్ సమస్య గురించి చూద్దాం. తకయాసు ఆర్టరైటిస్. ఒక 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు చేతిలో పల్స్ కొట్టుకోవడం లేదు అంటే అసలు ఈ వ్యాధి అయోర్టాను ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అండి. అంటే మన శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన రక్తనాళాల గోడలపై దాడి చేయడం. ఈ వ్యాధిలో హిస్టోపాథాలజీ పరంగా చూస్తే గ్రాన్యులోమాటస్ ఇన్ఫ్లమేషన్ కనిపిస్తుంది. గ్రాన్యులోమాటస్ అంటే ఒక గడ్డలాగా ఏర్పడటమా? అవును, తెల్ల రక్త కణాలన్నీ ఏకమై రక్తనాళం గోడ లోపల ఒక గడ్డలాగా ఏర్పడతాయి. దీనివల్ల రక్తనాళం లోపలి మార్గం బాగా సన్నబడిపోయి రక్తం ముందుకు వెళ్లలేక ఇరుక్కుపోతుంది. అయోటా నుండి చేతులకు వెళ్లే శాఖలు మూసుకుపోవడం వల్ల పల్స్ ఫీల్ అవ్వలేము. ఓహో, అందుకే దీన్ని ఒకప్పుడు పల్స్లెస్ డిజీజ్ అనేవారా? రక్తం వెళ్లకపోవడం వల్ల బ్లాకున్న చేతిలో బీపీ చాలా తక్కువగా ఉంటుంది కదా? అవును, రెండు చేతుల మధ్య రక్తపోటులో భారీ తేడా ఉండడం ఈ వ్యాధికి ప్రధాన సూచిక. చచ్చిపోయి అక్కడ రక్తం గడ్డకడితే అది కేవలం వాస్కులైటిస్ మాత్రమే కాకపోవచ్చు, దాని వెనుక ఒక పెద్ద క్యాన్సర్ భయం ఉండొచ్చు అని సోర్సెస్ చదువుతుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఇదే కదా ట్రూసో సిండ్రోమ్ అంటే? అవును, ట్రూసో సిండ్రోమ్. ఇక్కడే క్యాన్సర్ కణాల మోసపూరితమైన స్వభావం బయటపడుతుంది. ఇదొక పారానేయోప్లాస్టిక్ సిండ్రోమ్ అన్నమాట. చర్మం మీద రక్తం గడ్డకట్టడానికి, ప్యాంక్రియాస్లో లేదా ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉండటానికి అసలు కనెక్షన్ ఏంటి? లోకల ఎక్కడో కోలెన్ లేదా ప్యాంక్రియాస్లో ఉన్న అడినోకార్సినోమా ట్యూమర్ కణాలు రక్తంలోకి మ్యూసిన్స్ అనే ఒక రకమైన జిగట పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఈ మ్యూసిన్స్ నేరుగా రక్తంలోని ప్లేట్లెట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాటిని ట్రిగ్గర్ చేస్తాయి. అంటే రక్తం అకారణంగా వేగంగా గడ్డకట్టే స్థితికి, హైపర్ కోయాగ్యులబిలిటీకి చేరుకుంటుందన్నమాట. కరెక్ట్. అందుకే శరీరంలో పైపైన ఉండే సెరెల్లో ఈ క్లాట్స్ ఏర్పడి మారుతూ ఉంటాయి. ఒక చేతి మీద గడ్డకట్టి అది తగ్గిపోగానే మళ్ళీ ఇంకో కాలి మీద గడ్డకట్టడం జరుగుతుంది. దీన్నే మైగ్రేటరీ సూపర్ఫిషియల్ థ్రోంబోఫ్లెబైటిస్ అంటారు. పేషెంట్కి లోపల క్యాన్సర్ ఉందనే విషయం తెలియకముందే ఈ క్లాట్స్ రూపంలో శరీరం ఒక ఎమర్జెన్సీ ఫైర్ అలారం మోగిస్తుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే లోపల ఏదైనా అంతర్గత అవయవాల క్యాన్సర్ ఉందేమో అని డాక్టర్లు స్కాన్ చేసి చూస్తారు కదా? అవును, ఇది చాలా ముఖ్యమైన క్లినికల్ క్లూ. వావ్, శరీరం తన భాషలో మనకు హెచ్చరికలు పంపుతుంది. సరే, రక్తనాళాలకు సంబంధించి ఒక లాస్ట్ పాయింట్. బీపీ బాగా పడిపోయినప్పుడు ప్రాణాలు నిలబెట్టడానికి వాడే నారాపినెఫ్రిన్. ఇది అద్భుతమైన మందే, కాని పొరపాటున నరం నుండి బయటకు లీక్ అయితే చర్మం కుళ్ళిపోతుంది అనుంది. ప్రాణాలు కాపాడే మందు చర్మాన్ని ఎందుకు చంపేస్తుంది? నారెపినెఫ్రిన్ అనేది అత్యంత శక్తివంతమైన వాసోకన్స్ట్రిక్టర్. అది ఆల్ఫా-1 రిసెప్టార్లపై పనిచేసి రక్తనాళాలను విపరీతంగా ముడుచుకుపోయేలా చేస్తుంది. అంటే సిరలో లోపల ఉన్నంత వరకు అది బీపీ పెంచుతుంది, కానీ లీక్ అయితే
పొరపాటున ఐవీ లైన్ నుండి పక్కకు చర్మం కణజాలంలోకి అంటే ఎక్స్ట్రావెసేషన్ జరిగితే ఆ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న కేశనాళికలన్నీ గట్టిగా మూసుకుపోతాయి. ఇక ఆ కణాలకు ఒక్క చుక్క రక్తం కూడా అందదు. అబ్బా! రక్తం లేక ఆ చర్మమంతా పాలిపోతోంది. అంటే బ్లాంచింగ్ వస్తోంది. ఆ కణాలు చనిపోవడం మొదలుపెడతాయన్నమాట. మరి దీన్ని ఎలా రివర్స్ చేయాలి? ఆ మూసుకుపోయిన పైపులను ఎలా తెరవాలి? ఒక తాళం చెవితో వేసిన లాక్ని మరో కరెక్ట్ తాళం చెవితోనే తెరవాలి కదా. ఇక్కడ ఆల్ఫా రిసెప్టార్లు లాక్ అయిపోయాయి కాబట్టి ఫెంటోలమైన్ అనే ఆల్ఫా బ్లాకర్ మందును వెంటనే ఆ లీకైన ప్రాంతంలోనే లోకల్గా ఇంజెక్ట్ చేయాలి. ఓహో! ఫెంటోలమైన్. అది నారెపినెఫ్రిన్ ఎఫెక్ట్ను కట్ చేసి రక్తనాళాలను తిరిగి వ్యాకోచించేలా చేసి కణజాలాన్ని బతికిస్తుందన్నమాట. పర్ఫెక్ట్ కెమికల్ యాంటీడోట్. అవును, ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు మన విశ్లేషణలో అత్యంత ఆసక్తికరమైన ఎలక్ట్రికల్ గ్రిడ్ వైపు వెళ్దాం. ప్లంబింగ్ అంతా బాగానే ఉంది, కానీ పంపు పనిచేయడానికి కరెంటు కావాలి. ఎస్ఏ నోడ్ ఒక మెయిన్ పవర్ హౌస్ లాగా నిమిషానికి 60 నుండి 100 సార్లు ఎలక్ట్రికల్ పల్స్ ఇస్తుంది. కానీ మెయిన్ పవర్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఏ నగరంలోనైనా మెయిన్ గ్రిడ్ ఫెయిల్ అయితే బ్యాకప్ జనరేటర్లు ఆన్ అవుతాయి కదా. గుండెలో కూడా అంతే. ఎస్ఏ నోడ్ బ్లాక్ అయితే వెంటనే ఏవీ నోడ్, హిస్ బండిల్ లాంటి కింది స్థాయి విద్యుత్ కేంద్రాలు ఆ బాధ్యతను తీసుకుంటాయి. ప్రాణరక్షణ యంత్రాంగం. కానీ బ్యాకప్ జనరేటర్ల సామర్థ్యం తక్కువే గదా. అవి నిమిషానికి 40 పల్స్ మాత్రమే ఇస్తాయి. అవును, వాటి స్పీడ్ తక్కువ. ఇక్కడే నాకు 3rd డిగ్రీ ఏవీ బ్లాక్ గురించి చదివినప్పుడు ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఈ పరిస్థితిలో ఏట్రియాకు అంటే పై గదులకు, వెంట్రికల్స్కు అంటే కింది గదులకు మధ్య కనెక్షన్ కట్ అయిపోతుంది గదా. అవును, పూర్తిగా కట్ అవుతుంది. తో 40 స్పీడ్తో కొట్టుకుంటాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంటే అసలు రక్తం ఎలా పంపవుతుంది? మనిషి చనిపోవాలి గదా. ఆ చూడ్డానికిది ఫెయిల్యూర్లాగా అనిపించినా మనిషిని బతికించేదే ఈ మెకానిజం. కింది గదులు రక్తాన్ని శరీరానికి పంపు చేసే ముఖ్యమైన గదులు. పై గదుల నుండి కరెంటు రాకపోయినా అవి తమ సొంత విద్యుత్తును ఉత్పత్తి చేసుకుని, అంటే ఎస్కేప్ రిథం ద్వారా కనీసం ఆ 40 బీట్స్తో అయినా రక్తాన్ని పంప్ చేస్తాయి. ఓకే, అంటే మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్ళొచ్చు కానీ బ్రతికే ఉంటాడు. ఈసీజీలో చూస్తే పై గదుల సిగ్నల్ అయిన పీవెయిన్స్, కింది గదుల సిగ్నల్ అయిన క్యూఆర్ఎస్ కాంప్లెక్స్లు దేనికదే విడివిడిగా డిసోసియేట్ అయి కనిపిస్తాయి. డాక్టర్లు పేస్మేకర్ అమర్చే వరకు ఈ బ్యాకప్ ప్రాణాలను నిలబెడుతుంది. కరెక్ట్గా చెప్పారు. ఇన్వర్టర్ లాగా అన్నమాట. హార్ట్అటాక్ వచ్చినప్పుడు కూడా ఇలాగే బ్రాడికార్డియా వస్తుందని ఉంది. అంటే ఇన్ఫీరియర్ వాల్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చినప్పుడు. హార్ట్అటాక్ వస్తే భయంతో గుండె వేగంగా కొట్టుకోవాలి కదా, ఇలా నెమ్మదిస్తుందేంటి? ఆ సమయంలో గుండె కండరాలకు రక్తం అందక ఇస్కీమియా వస్తుంది. ముఖ్యంగా ఇన్ఫీరియర్ వాల్ దగ్గరున్న నోడల్ కణాలకు రక్తం అందదు. ఇదొక కారణమైతే మరో ప్రధాన కారణం వేగస్ నరం. ఈ వేగస్ నరం ఏం చేస్తుంది? ఇన్ఫీరియర్ వాల్ దెబ్బతినగానే అక్కడున్న నరాల సెన్సార్లు ట్రిగ్గర్ అయ్యి మెదడుకు సిగ్నల్ పంపుతాయి. అప్పుడు మెదడు పారాసింపథెటిక్ సిస్టమ్ ద్వారా గుండెకు బ్రేకులు వేస్తుంది. ఇదే వేగల్టోన్ పెరగడం అంటే. అరే, గుండె ఆగిపోతుంటే ఇది ఇంకా బ్రేకులు వేస్తుందా? మరి ఈ బ్రేకులను తీసేయాలంటే ఏం చేయాలి? అందుకే ఎట్రోపిన్ అనే యాంటీకోలినర్జిక్ మందునిస్తారు. అది ఆ పారాసింపథెటిక్ సిగ్నల్స్ ను బ్లాక్ చేసి గుండె మళ్లీ తన స్పీడ్ పుంజుకునేలా చేస్తుంది. ఈ పారాసింపథెటిక్ ఓవర్ డ్రైవ్ గురించి మాట్లాడుతుంటే మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్లో అనుకున్న ఆ గడ్డం గీసుకునే ఎగ్జాంపుల్ గుర్తుకొస్తోంది. కేవలం టైట్ కాలర్ వేసుకున్నా గుండె ఆగిపోయి పడిపోతారు కదా. కరోటిడ్ సైనస్ హైపర్ సెన్సిటివిటీ. అసలు ఆ మెకానిజం ఏంటి? మన మెడ దగ్గర రక్తనాళాల్లో కొరోటిడ్ సైనస్ బారోరిసెప్టర్లు ఉంటాయి. ఇవి రక్తపోటును మానిటర్ చేసే ప్రెషర్ సెన్సార్లు. వయసు పైబడిన కొంతమంది మగవారిలో ఇవి అతిగా స్పందిస్తాయి. అంటే గడ్డం గీసుకునేటప్పుడు ఆ సెన్సార్లపై ఒత్తిడి పడగానే బీపీ విపరీతంగా పెరిగిపోయిందని అవి ఫాల్స్ సిగ్నల్ పంపుతాయా? అవును, మెదడు వెంటనే డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోకి వెళ్లి వేగస్ నరం ద్వారా గుండె వేగాన్ని సగానికి తగ్గించేస్తుంది. పైగా రక్తనాళాలన్నింటినీ వ్యాకోచించేలా చేస్తుంది. పంప్ స్పీడ్ తగ్గింది, పైపుల సైజు పెరిగింది. ఇంకేముంది, బ్లడ్ ప్రెషర్ పాతాళానికి పడిపోతుంది. అబ్బా, మెదడుకు రక్తాందంగా స్పృహ తప్పి కుప్పకూలిపోతారు. సింకోప్ అంటారు కదా దీన్ని. పర్ఫెక్ట్. వాసో వేగల్ రెస్పాన్స్. సెన్సార్ ఇచ్చిన ఫాల్స్ అలారం వల్ల సిస్టమ్ షట్ డౌన్. అవునండి. ఇక బయట నుండి వచ్చే అతిపెద్ద ఎలక్ట్రికల్ షాక్ పిడుగుపాటు గురించి చూస్తే, పిడుగుపడితే బయట చర్మం కాలిపోతుంది సరే, కాని లోపల అవయవాలెందుకు దెబ్బతింటాయి? గుండెకు చుట్టూ పక్కటెముకల రక్షణ ఉంటుంది కదా. ఎలక్ట్రిసిటీకి ఒక బేసిక్ రూల్ ఉంటుంది, పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్. దారి ఎక్కడ సులువుగా ఉంటే అక్కడే ప్రవహిస్తుంది.
మన శరీరంలో ఎముకల కంటే రక్తనాళాలు, నరాలు విద్యుత్తును చాలా వేగంగా కండక్ట్ చేస్తాయి. ఓహో! అంటే ఆ లక్షలాది వోల్టుల కరెంటు చర్మం మీద పడగానే క్షణాల్లో ఈ రక్తనాళాల ద్వారా నేరుగా గుండె విద్యుత్ వ్యవస్థకు చేరుకుంటుందన్నమాట. ఖచ్చితంగా. ఆ షాక్ వల్ల గుండెలోని ఎలక్ట్రికల్ కణాలు గందరగోళానికి గురై ఫ్యాటల్ అరిథ్మియాస్ వస్తాయి. ప్రాణాంతకమైన క్రమరహిత హార్ట్ బీట్ అనమాట. శ్వాస వ్యవస్థను కంట్రోల్ చేసే మెదడులోని కేంద్రం కూడా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అందుకే పిడుగుపడిన మొదటి గంటలోనే 2 వంతులు మరణాలు సంభవిస్తాయి కదా. బయట చిన్న గాయమే ఉన్నా లోపల విధ్వంసం. చాలా డేంజరస్ ఇది. అయితే బయట్నుండి వచ్చే షాక్ కాదు, ఒక్కోసారి గుండె లోపలే విద్యుత్ గందరగోళం ఏర్పడుతుంది కదా. ఏటీఎల్ ఫైబ్రిలేషన్ లేదా ఏ5 గురించి మాట్లాడుకోవాలిక్కడ. ఫైబ్రిలేషన్ అంటే వేలాది కనెక్షన్స్ ఇచ్చి పిచ్చి పిచ్చిగా షార్ట్ సర్క్యూట్ అవడం. అసలు ఈ గందరగోళం ఎక్కడ మొదలవుతుంది? గుండె పైగదులైన ఏట్రియాలోకి ఆక్సిజన్ నిండిన రక్తాన్ని తీసుకొచ్చే పల్మనరీ వెయిన్స్ దగ్గర మొదలవుతుంది. ఆ వెయిన్స్ ఏట్రియాలో కలిసే చోట ఉండే కణాల్లో పుట్టే అసాధారణ విద్యుత్ తరంగాలు అంటే ఎక్టోపిక్ ట్రిగర్స్ దీనికి కారణం. వయసు పెరగడం, హైపర్ టెన్షన్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ వల్ల లెఫ్ట్ ఏట్రియం పెద్దదివ్వడం వల్ల ఇలా జరుగుతుందా? అవును, ఏట్రియల్ రీమోడలింగ్ జరిగినప్పుడు విద్యుత్ ప్రవాహ మార్గాలు చెదిరిపోయి వేలాది చిన్న తరంగాలు పుట్టుకొస్తాయి. ఏట్రియా కండరాలు పంప్ చేయకుండా కేవలం వణుకుతూ ఉండిపోతాయి. ఈసీజీలో చూస్తే పీ వేవ్స్ అసలుండవు. హార్ట్ బీట్ పూర్తిగా క్రమరహితంగా ఉంటుంది. పంప్ చేయకుండా అలా వణుకుతూ ఉంటే రక్తం నిలిచిపోతుంది. రక్తం నిలిచిపోతే గడ్డ కడుతుంది కదా. ముఖ్యంగా ఆ లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్లో క్లాట్స్ ఏర్పడితే అవి ఎప్పుడైనా విడిపోయి మెదడుకు వెళ్ళొచ్చు. అంటే డైరెక్ట్గా స్ట్రోక్కు దారితీస్తుంది. ఏట్రియల్ ఫైబ్రిలేషన్లో మనం అత్యంత భయపడేది ఈ సిస్టమిక్ థ్రోంబో ఎంబోలిజం రిస్క్ కోసమే. కానీ ఇక్కడ నాకో డౌట్. ఏట్రియాలో నిమిషానికి 400 సార్లు ఎలక్ట్రికల్ పల్స్ వస్తున్నప్పుడు ఆ స్పీడ్ మొత్తం వెంట్రికల్స్కు వెళ్ళిపోతే గుండె పేలిపోవాలి కదా. దాన్ని ఏది ఆపుతోంది? అక్కడే ప్రకృతి ఒక టోల్గేట్ను ఏర్పాటు చేసింది. అదే ఏవీ నోడ్. ఈ నోడ్లోని కణాలు స్లో ఇన్వర్డ్ కాల్షియం కరెంట్ పైన ఆధారపడి పనిచేస్తాయి. అంటే కరెంట్ సిగ్నల్ వచ్చిన వెంటనే కిందికి పంపవు, కాల్షియం అయాన్లు నెమ్మదిగా లోపలికి వచ్చే వరకు ఆపుతాయా? అవును, ఒక రకంగా ఆ 400 సిగ్నల్స్లో చాలా వాటిని ఇది బ్లాక్ చేసి ఒక ఫిల్టర్లాగా సురక్షితమైన వేగాన్ని మాత్రమే కింది గదులకు పంపుతుంది. ఒక సెక్యూరిటీ గార్డ్ గుంపును కంట్రోల్ చేస్తున్నట్లు. ఇక ఫైబ్రిలేషన్ కాకుండా ఏట్రియల్ ఫ్లటర్ కూడా ఉంది కదా. ఇది గజిబిజిగా కాకుండా ఒక క్రమపద్ధతిలో ఉంటుంది కదా. అవును, ఇదొక మ్యాక్రో రియంట్రెన్స్ సర్క్యూట్. రైట్ ఏట్రియంలోని కేబోట్రైకాస్పిడ్ ఇస్థమస్ అనే మార్గం గుండా ఒకే విద్యుత్ తరంగం గుండ్రంగా వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఈసీజీలో ఇది అచ్చం రంపపు పళ్ల ఆకారంలో కనిపిస్తుంది. సాటూత్ ఫ్లటర్ వేవ్స్. మరి దీన్నెలా ఆపుతారు? రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారానా? కరెక్ట్. వైద్యులు ఆ ఇస్థమస్ మార్గాన్ని కొద్దిగా కాంచి ఆ సర్క్యూట్ను బ్రేక్ చేస్తారు. ఇప్పుడు ఫైనల్గా సిస్టమ్ రీబూట్ విభాగానికి వద్దాం. ఈ ఎలక్ట్రికల్ గందరగోళాన్ని యాంటీ అరిథ్మిక్ మందులతో ఎలా సరిచేస్తారు? గుండె కణాన్ని ఒక బ్యాటరీలాగా ఊహించుకోవాలా? ఖచ్చితంగా. ఆ బ్యాటరీ ఛార్జ్ అవ్వాలంటే బయట ఉన్న సోడియం లోపలికి వేగంగా రావాలి. దీన్నే డీపోలరైజేషన్ అంటే ఫేజ్ 0 అంటారు. క్లాస్ 1 సోడియం ఛానల్ బ్లాకర్స్ ఈ తలుపులనే లాక్ చేస్తాయి. నేను చదువుతున్నప్పుడు నాకు ఈ యూజ్ డిపెండెన్స్ అనే కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఇది అచ్చం కారు స్పీడోమీటర్కు బ్రేక్స్కు లింక్ పెట్టినట్లుంది గదా. అంటే గుండె ఎంత వేగంగా కొట్టుకుంటే ఈ మందులు ఆ ఛానల్స్ను అంత గట్టిగా పట్టుకుని ఆపుతాయి. ఆ అనాలజీ పర్ఫెక్ట్ అండి. హార్ట్ రేట్ పెరిగే కొద్దీ ఈ లాక్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది. ఇందులో క్లాస్ 1C మందులు అంటే ఫ్లెకెనాయిడ్ లాంటివి అతి నెమ్మదిగా విడిపోతాయి కాబట్టి అత్యధిక యూజ్ డిపెండెన్స్ చూపిస్తాయి. కానీ ఇవి ఎలక్ట్రికల్ సైకిల్ను బాగా పెంచి కొత్త అరిథమియాను పుట్టించే ప్రమాదం కూడా ఉంది. ప్రో అరిథ్మిక్ రిస్ట్ అన్నమాట. అదే క్లాస్ 1B అంటే లిడోకైన్ అతి త్వరగా విడిపోతుంది కదా. అవును, హార్ట్ అటాక్ వల్ల దెబ్బతిన్న కణజాలంలో ఆక్సిజన్ లేక కణాలు వేగంగా డీపోలరైజ్ అవుతూ ఉంటాయి. అక్కడికి వెళ్లి ఈ లిడోకైన్ అద్భుతంగా గందరగోళాన్ని ఆపుతుంది. క్లాస్ 1లో ఇన్ని రకాలు, మరి క్లాస్ 2 ఏంటి? ఇవి బీటా బ్లాకర్స్. ఇవి మనం ఇందాక మాట్లాడుకున్న టోల్ గేట్ అంటే ఏవీ నోడ్ కండక్షన్ను ఇంకా నెమ్మదించేలా చేస్తాయి. పిఆర్ ఇంటర్వెల్ పెరుగుతుంది. సరే, ఇప్పుడు క్లాస్ 3 పొటాషియం ఛానల్ బ్లాకర్స్ చూద్దాం. ఇవి బ్యాటరీ తిరిగి తన పాత స్థితికి వెళ్లే కరెంటు బయటకు వెళ్లకుండా ఆపుతాయి. ఇందులో అమ్యోడారోన్ అనేది ది ఆల్రౌండర్ అంటున్నారు.
కానీ దీనివల్ల థైరాయిడ్ పాడవుతుందని చదివాను. ఎందుకు? హ్మ్. అమ్యోడారోన్ అనేది బహుముఖ ప్రజ్ఞాశాలి. అది క్లాస్ 3లా పనిచేసినా అందులో సోడియం, బీటా, కాల్షియం బ్లాక్ లక్షణాలు కూడా ఉంటాయి. కానీ దీని స్ట్రక్చర్లో 40% అయోడీన్ ఉంటుంది. అంటే మన శరీరం దాన్ని చూసి థైరాయిడ్ హార్మోన్ తయారీకి వాడే అసలైన అయోడిన్ అనుకుని కన్ఫ్యూజ్ అవుతుందా? అవును, ఈ మాలిక్యులర్ మిమిక్రీ వల్ల థైరాయిడ్ ఉత్పత్తి పడిపోయి హైపోథైరాయిడిజం రావచ్చు, లేదా విపరీతంగా పెరిగిపోయి హైపర్ థైరాయిడిజం రావచ్చు. మరి సోటలోల్ అనేది పొటాషియం బ్లాకర్తో పాటు బీటా బ్లాకర్ కూడా కదా? క్లాస్ 3 మందులన్నీ ఎలక్ట్రికల్ సైకిల్ను పొడిగిస్తాయి కాబట్టి టార్సాడస్ డిపాయింట్స్ అనే ప్రాణాంతకమైన అరిథ్మియా రిస్క్ ఉంటుంది. కరెక్ట్. కానీ విచిత్రంగా అమియోడారోన్ ఎంతగా క్యూటీ ఇంటర్వెల్ని పొడిగించినా దీనివల్ల ఆ టార్సాడేస్ వచ్చే రిస్క్ చాలా తక్కువ. ఎమర్జెన్సీలో అదొక సేఫ్ గార్డ్. ఇక క్లాస్ 4 వెరాపమిల్, డీల్టియాజియం లాంటి కాల్షియం బ్లాకర్స్. ఇవి మళ్ళీ ఏవీ నోడ్ మీద పనిచేసి పిఎస్విటి రాకుండా అడ్డుకుంటాయి కదా? కానీ ఇవి గుండె పంపింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి కాబట్టి హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్లకు వాడకూడదు అని ఉంది. అవును, వాడితే గుండె ఫెయిల్యూర్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ 4 క్లాసెస్ కాకుండా అత్యవసర పరిస్థితుల్లో వాడే మరో మందు అడినోసిన్. ఇది ఏవీ నోడ్లో పొటాషియంను బయటకు పంపి కణాన్ని హైపర్పోలరైజ్ చేస్తుంది. దీన్ని కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అని పిలవచ్చు. కణం విద్యుత్ను గ్రహించలేని డెడ్ స్టేట్కి వెళ్తుంది కదా? అంటే కొన్ని సెకండ్ల పాటు కండక్షన్ ఆగిపోతుంది. ఆ 10 సెకండ్లు పేషెంట్కి ఛాతీలో ఏదో విపత్తు జరగబోతుందనే భయం, అంటే ఇంపెండింగ్ డూమ్ ఫీలింగ్ కలుగుతుంది. కాని ఆ తర్వాత గుండె నార్మల్ రిథంతో స్టార్ట్ అవుతుంది. సిస్టమ్ రీబూట్. ఇక ఫైనల్గా డిగాక్సిన్. ఇది కణాలపై ఉండే సోడియం పొటాషియం ఏటీపీఎస్ పంపులను బ్లాక్ చేస్తుందనుంది. అలా బ్లాక్ చేస్తే రక్తంలో పొటాషియం స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి కదా? మీరు కరెక్టుగా లాజిక్ పట్టుకున్నారు. అదే డిగాక్సిన్ టాక్సిసిటీకి దారితీస్తుంది. రక్తంలో పొటాషియం పెరిగిపోయి ప్రాణాంతకమైన అరిథ్మియాస్ వస్తాయి. అయితే ఇది గుండె పంపింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది కాబట్టి హార్ట్ ఫెయిల్యూర్తో పాటు ఏ5 ఉన్న వాళ్లకు మంచి ట్రీట్మెంట్. కానీ డోస్ కొద్దిగా ఎక్కువైనా వాంతులు, కన్ఫ్యూజన్, కంటిచూపు మస్కబారడం వస్తాయి. ముఖ్యంగా అన్నీ పసుపు రంగులో జాంతాప్సియా లాగా కనిపిస్తాయి. చాలా విచిత్రమైన సైడ్ ఎఫెక్ట్ కదా? అవునండి. మొత్తానికి ఈ ఎలక్ట్రికల్ గ్రిడ్ను ఎలా హ్యాక్ చేయవచ్చో చూశాం. మానవ శరీరం నిజంగా ఒక అద్భుతమైన యంత్రం. ఒక చిన్న ప్రెషర్ తేడా వల్ల రక్తం దారి మళ్లడం దగ్గరి నుండి సెకండరీ బ్యాకప్ పేస్మేకర్స్ వాడటం వరకు అన్నీ ఆశ్చర్యకరమే. అలాగే ఈ వ్యవస్థలో వచ్చే లోపాలను మందులు మాలిక్యూల్ స్థాయిలో ఎంత ఖచ్చితత్వంతో సరిచేస్తాయో మనం గమనించాం గదా. ఒక నిర్దిష్టమైన అయాన్ ఛానల్ను తాళం వేసినట్లు ఆపడం వైద్య విజ్ఞాన శాస్త్ర అద్భుతం. అయితే ఈ మందుల వల్ల అయోడిన్ పేరుకుపోయి థైరాయిడ్ పాడవడం, పొటాషియం పెరిగిపోవడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అంటే మనం ఇప్పటికీ మన శరీర ఎలక్ట్రికల్ గ్రిడ్ను కెమికల్స్తో మాత్రమే హ్యాక్ చేస్తున్నాం. నిజమే. బహుశా భవిష్యత్తులో ఇలాంటి రసాయనాలు కాకుండా నేరుగా కణాల జన్యువులను ఎడిట్ చేయడం ద్వారా లేదా ఆప్టోజెనెటిక్స్ అంటే కాంతి ద్వారా గుండె కణాల విద్యుత్ను కంట్రోల్ చేసే టెక్నాలజీ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మరింత ఖచ్చితత్వంతో కంట్రోల్ చేసే రోజు వస్తుందేమో ఆలోచించండి. ఈ స్మార్ట్ సిటీకి అలాంటి ఒక అప్గ్రేడ్ ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.